యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆ, ఆ, ఆ. చాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. దేవుని మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు సంతోషించుతారు. దేవుని స్తోత్రం. ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. దేవుని మందిరానికి వెళ్ళమని అలా వెళ్ళడానికి 100% సంతోషిస్తున్నారా లేదా? ఒక ప్రశ్న అని మాట. ఊరికనే అడగటం కాదు. ప్రశ్న జవాబు నాకు అక్కర్లేదు, కానీ ప్రేయసలో నిజముగా 100% పూర్తి హృదయముతో దేవుని సన్నిధికి వెళ్దామని ఒక ఆలోచన కలిగి ఉంటున్నారా లేదా అని ఒక ప్రశ్న ఈరోజు అందరూ అడిగే వారంగా ఉండాలి. అనిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఇంటెన్షన్ అనేది చాలా ముఖ్యమండి. అనిస్తాం. ఏంటది? ఇంటెన్షన్ అనేది చాలా ముఖ్యము. కొందరు కంపల్షన్ చేత ఇక్కడే ఉన్నారు. కంపల్షన్తో వచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు. అందరు అంటారు, మీతో కాదు మాట్లాడుతున్నా, మీతోనే మాట్లాడుతున్నా. అనిస్తాం. పాస్టర్ యొక్క ఒక శైలి ఉంది. అంటే ఇది మీకు కాదు, ఎక్కడో ఊరిలో ఉన్నవారి గురి, ఆ ఊరిలో ఉన్నవారి గురికి ఇక్కడ ఎందుకు మాట్లాడాలి? నేను మాట్లాడేది ఇక్కడ ఉన్నవారితోనే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుచేత గమనించండి, ప్రైస్లో అక్కడ మందిరానికి వెళ్ళటం, అది పిల్లలైనా యవనస్తులైనా లేకపోతే ప్రైజ్లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రైజ్లో 100% ప్రైజ్లో దేవుని యొద్ద నుండి ఏదో పొందుకోవాలి, లేకపోతే ఏదో పొందుకోవటం అంటే ఆ మామూలు పొందుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కంపల్షన్తో వచ్చేవారు ఉన్నారు. ప్రైజ్లో పాస్టర్ ప్రైజ్లో అడుగుతారు అని భయంతో వచ్చేవారు ఉన్నారు. ఇదేమీ కాదు క్రైస్తవ జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం. యెరూషలేమా ప్రేమించేవారందరూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెరూషలేములో మందిరం ఉంది. ఆ మందిరమును ప్రేమించటం, ఈ మందిరమును ప్రేమించడం అంటే ఈ 4 గోడను ప్రేమించటం కాదండి. ఈ 4 గోడలు ఏమీ లేదు. ప్రైస్లో హల్లెలూయా. అక్కడ సన్నిధిని బట్టి, సహవాసముని బట్టి, మాట్లాడే దేవుని బట్టి సంతోషించే వారంగా ఉండాలని నడుస్తుంది. అక్కడ మనకు మేలు కలుగుతుంది, అక్కడ మనకి ప్రైజ్లో విడుదల ఉంది యొక్క ఆలోచన కలగటమని, ఆ మెంటాలిటీ, ఆ ఇంటెన్షనే దేవుడు చూస్తున్నారని మనం నడుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. లేకపోతే బాహ్యమైన ఏదో భక్తి ప్రైజ్లో రావాలి, పాటు పాడాలి. ప్రైజ్లో అది ఈ కాలంలో పాటు కూడా ఒకప్పుడు పాటు పాడి ఆరాధించేవారని మాట. ఇప్పుడు పాటు పాడడానికి ప్రత్యేకమైన కొందరు ఉన్నారు, వాళ్ళకి ప్రైజ్లో పాటు పాడదు. నేను తప్పు చెప్పటం కాదు, కానీ మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు 100% దేవునికి విధేయత ఉండవలసిన వారంగా ఉండాలి. జనిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అండినప్పుడు నేను సంతోషించదు. దేవుని స్తోత్రం. అనేక మంది విడుదల కొరకు వస్తారు, కొన్ని అవసరాల కొరకు వస్తారు. మంచిదే, తప్పు లేదు. కానీ నీ హృదయ విచారములు ఏముంది, లేకపోతే ప్రైస్లో ఎటువంటి మెంటాలిటీ, ఇంటెన్షన్ అనేది చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆ యొక్క కార్యము జరగాలండి. ఏ కార్యము? సంతోషముతో దేవుని సన్నిధిలో మనం రావాలంటే మనకంటూ దేవునితో ఒక పర్సనల్ రిలేషన్ ఉండాలని మాట తెలుస్తుంది. వ్యక్తిగత సహవాసం, బంధము ఉన్నవారు దేవుని మందిరానికి వెళ్ళడానికి ఏమవుతుంది?
సంతోషిస్తారు, ఇష్టపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్న పిల్లలైనా అందరూ వినండి, దేవునితో ఆ యొక్క రిలేషన్ ఉన్నట్టయితే ప్రైజ్లో తప్పనిసరిగా దేవుని సన్నిధిలో వెళ్ళడానికి సంతోషిస్తారు, ఆరాధించడానికి సంతోషిస్తారు. ఇక్కడ కూర్చొని ప్రైజ్లో ఎక్కడో బయట ఉన్న విషయాలు ఆలోచించడానికి ఛాన్స్ మనం ఇవ్వరు. అంటే దేవునితో మనకి కనెక్షన్ వస్తుందని మాట, ఆరాధించినప్పుడు ఆరాధిస్తామని మాట, పాట పాడినప్పుడు పాట పాడుతామని మాట, ప్రార్థించినప్పుడు కూడా ప్రార్థిస్తారని మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఒకరు ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు కూడా వారితో ఏకీభవించాలి. దేవుని స్తోత్రం. ఒక్క విషయం నేను చెప్తామండి, ప్రసంగం అయిన తర్వాత చెప్తారు, అందరూ ప్రార్థన చేయండి. ఆ సమయంలో ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? వాక్యం అండి. ఉదాహరణకి నిన్న రాత్రి ఒక పాస్టర్ గారు వచ్చారు, బర్నబా అంతే కదా, బర్నబా గురించి మాట్లాడారు. హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు, సత్పురుషుడు, అదేవిధంగా ఆదరించేవారు, ఇటువంటి కొన్ని గుణాలు ఆయన ప్రార్థనమని చేయమని చెప్పినప్పుడు అందరూ చాలండి. ఏం చేయాలి ప్రార్థన? అది నేర్చుకోవండి. ఏంటది చెప్పండి. ప్రైజ్లో ప్రభువా, అందరూ చెప్పాలి, ప్రభువా బర్నబా వలె నా జీవితము మార్చండి. నోరు తెరిచి మనం అది చెప్పాలి. నన్ను ఒక ఆదరణ పురుషుడుగా నన్ను ఉంచండి. నేనొక హల్లెలూయా అందరికి హెచ్చరిక ఇవ్వడానికి, లేకపోతే ఆదరించడానికి ప్రైజ్లో కృప దయచేయండి అని అందరూ నోరు తెరిచి నోటి ద్వారా చెప్పాలి. అదే ప్రార్థన అండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హృదయములో ఏదో అనుకోవటం కాదు, ఎందుకంటే హృదయములో అనుకునేది అన్ని ప్రార్థన కాదండి. హల్లెలూయా, అవునా కదా? హృదయంలో ఎన్నో కార్యాలు, ప్రార్థన మధ్యలో కూడా ఏదో ఆలోచన వస్తుంది, అది కూడా ప్రార్థనేనా? అందుకనే మీరు చేసే ప్రార్థన ఏం చేయాలి? బయటికి చెప్పండి, ప్రభువా స్తోత్రము. ఆత్మనింపులు, అదే ప్రైజ్లో బర్నబా ఆత్మనింపు కలిగిన వ్యక్తిగా ఉన్నారు కనుక నేను కూడా ఆత్మనింపుదల కలిగిన వారుగా ఉండడానికి కృప దయచేయమని. అలాగా వినిన మాట ఏం చేయాలి? నోటు ద్వారా టు అప్లై ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో దానిని అప్లై చేసుకోవటం అన్నమాట ప్రార్థన అనేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే బాహ్యంగా మనం అనేక కార్యములు చేస్తారు, కానీ దేవుడు అంతరంగములో ఉన్న సత్యము, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంతరంగంలో ఉన్న సత్యము, క్రైస్తలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు యెరూషలేమును ప్రేమించండి. అంటే నేను దాని గురించి వస్తున్నాము. ఒక వ్యక్తి బైబిల్లో ఉంది, యెరూషలేమును బాగా ప్రేమించారు. అంటే అందరూ ఆ దినాలు ప్రైజ్లో యూదులందరూ కూడా బయట ఉన్నా సరే, యెరూషలేము అంటే వారికి ఎంత ప్రాణమో, చచ్చిపోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడేవారు అన్నమాట. ప్రైజ్లో దేవుని యొక్క మందిరం అక్కడ ఉంది, దేవుడు అక్కడే నివాసం చేస్తున్నారని యొక్క ఆలోచన వారికి ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేముని యెహోవా దేవుడు ఎక్కడ ఉన్నాడంట? యెరూషలేము మందిరంలో ఉన్నారని. అందుకనే నయమాను అడిగారు, నాకేం కావాలి? మట్టి కావాలి. ఇక్కడ నుండి కొన్ని సంచులు మట్టిని నేను తీసుకెళ్తే ఆ మట్టి మీద నిలబడి నేను ప్రార్థన చేస్తాను. ఆయన ఫీలింగ్ ఏంటంటే నేను యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తాను. యెరూషలేములో నుండి కొంచెం మట్టి తీసుకెళ్తే ఆ మట్టిలో నిలబడి నేను ప్రార్థన చేస్తాను. అందుకనే ప్రైజ్లో నాకు 2 ప్రైజ్లో సంచులు, 4 ప్రైజ్లో 2 బ్యాగ్స్ అంటే ప్రైజ్లో ప్రైజ్లో 4 బ్యాగ్స్ అనమాట. గమనించండి. అంటే ఒక్క ప్రైజ్లో గాడిదలో తీసుకెళ్ళేది 2 బ్యాగ్ అనమాట. 2 గాడిదలో తీసుకెళ్ళే మట్టి అనేది, ఎందుకంటే బ్యాలెన్స్ కోసం ఎప్పుడు కూడా మీరు చూసి ఉండారు. ప్రైజ్లో 4 సంచి మట్టి తీసుకెళ్ళారు. అక్కడ నిలబడి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరమును ప్రేమించేవారు. అంటే మందిరం ఎప్పుడు నేను మందిరం విని చెప్తాను, కానీ 4 గోడల గురించి కాదు నేను మాట. దేవుని సన్నిధానం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన జరిగినప్పుడు గమనించండి,
మందిరం ప్రేమిస్తారు. ఏం చేస్తారంటే ఆ నిర్బంధం లేకుండా ఉన్నవారు తప్పనిసరిగా ఏదో ఒక కూడిక జరిగింది రాలేకపోతున్నా ఏం చేస్తారు వారు? చెప్పండి. వాళ్ళేం చేస్తారు? మీరేం చేస్తారు? వెళ్ళానుంది రాలేకపోతున్నా ఏం చేస్తారు? ఏ? ఇన్ఫార్మ్ చేస్తారు. అయ్యో! నేను రావడానికి ఉంది గాని రావడానికి ఉన్నా ప్రైస్తలో. ఒక్కసారి నేనన్నాను దేవుడు మాట్లాడే విషయము. మన ఎక్స్‌క్యూజ్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. మన సాకులు దేవుడు అంగీకరిస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఏం చేయాలి? నా ఎక్స్‌క్యూజ్ దేవుడు అంగీకరిస్తారా? ప్రైజ్‌లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు వస్తదే కొన్ని కొన్ని విషయాలు దేవుడు ఏం చేస్తారు? అంగీకరిస్తారు. దేవుని స్తోత్రం. ప్రైజ్‌లో ఏ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని ఎక్స్‌క్యూజ్ దేవుడు అంగీకరించే ఎక్స్‌క్యూజ్ మనము చెప్పాలి. ప్రైజ్‌లో హల్లెలూయా. ఈ ఎఫ్ఐఆర్ రాసినప్పుడు అంటే సీఏ గారు ఉన్నారు. ఆయనకు తెలుసు. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు కేసులు చాలా రాస్తారని కోర్టుకి వెళ్ళినప్పుడు అదన్నీ అంగీకరించరు. ఆమె రైట్ సార్? అన్నీ అంగీకరించరు. వాళ్ళేం చేస్తారు? చాలా రాసేస్తారనమాట. వారి పని వారు చేస్తారు. బట్ కోర్టుకి వెళ్ళినప్పుడు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ నిలబడే కొన్ని ఉన్నాయి. అది మాత్రమే అక్సెప్ట్ అక్కడ చేస్తారు. మిగిలిన ప్రైజ్‌లో ద సేమ్ థింగ్. దేవుడు మన ఎక్స్‌క్యూజెస్ అంగీకరించే కొన్ని ఉన్నాయి. అంగీకరించని నిలబడదు అని చెప్పి ప్రైజ్‌లో దేవుని సన్నిధి యెరూషలేమును ప్రేమించేవారు. దేవుని సన్నిధిని ప్రేమించేవారు. బిఫోర్ మేకింగ్ ఎక్స్‌క్యూజ్ యూ థింక్ ఆలోచించండి. ఈ ఎక్స్‌క్యూజ్ దేవుడు యాక్సెప్ట్ చేస్తారా లేదో. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటి? మన ఇంటెన్షన్ దేవుడు మన ఇంటెన్షన్ చూస్తున్నారనమాట. మన మనస్సును దేవుడు చూస్తున్నారనమాట. హృదయమును చూస్తున్నారనమాట. దేవుని స్తోత్రం. అందుచేత గమనించండి. మరలా నేను చెప్పడానికి ఇష్టపడేది ఏంటంటే దేవుని సన్నిధానమును ప్రేమించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధానమును ప్రేమించి ఎంతో సమయం మనం స్పెండ్ చేయడం లేదు. ఆ స్పెండ్ చేసేది ప్రైజ్‌లో ప్రభువు అయిన యేసుక్రీస్తు తలంతుల గురించి మాట్లాడినప్పుడు చివరి వ్యక్తితో ఒక మాట చెప్తున్నారనమాట. మత్తయి సువార్త 24లో ఉంది. లూకా సువార్తలో ఉంది 24లో. ఒకసారి ఆ మాట ఎత్తుకొని చదవండి. ఆయనకి చివరిలో ఆ ఒక్కటి తలంతు పొందిన వాళ్ళు మత్తయి సువార్త 24లో వెళ్ళి తవ్వి దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుడైన యజమానులు వచ్చి అప్పుడు కింద ఈ ఒక్క వ్యక్తితో మాట్లాడండి. వచ్చి అయ్యా విత్తని చోటు కోయవాడును చల్లని చోట పండ కూర్చుకున్నవాడైనా నేనెరుగుదును కనుక ఓకే ఇదిగో చెప్పాను. తర్వాత వానిని చూచి సోమరి అయిన చెడ్డదాసుడా ఎరుగుదవా? అట్లయితే తీసివేసి ఇయ్యబడును. తీసివేయబడును. ఉండునను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆ మాట లేదు కానీ లూకా సువార్తలో ఉంది. నీ నోటి నుండి వచ్చే మాటలే నిన్ను నిన్ను ప్రైజ్‌లో శిక్షిస్తారని. నీ నోటి నుండి వచ్చే మాటలే గమనించండి. నీ నోటి నుండి వచ్చే మాటలు నీకు ప్రైజ్‌లో ఆ యొక్క
శిక్ష విధిస్తుందని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నోటి నుండి వచ్చే మాటలు. ఎందుకు ఈ మాటలోకి నేను వెళ్ళామంటే, లూకాలో ఎవరైనా చూసి ఉంటే చెప్పండి. దేవుని స్తోత్రం. ఓకే. ఆ నోటి నుండి వచ్చే మాటలు. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చదను. అందరు ఈ మాట చాలా సీరియస్. ఇట్స్ ఎ వెరీ ప్రైజ్లో ఆ సీరియస్ మాట అయిన మాట గమనించండి. ఏంటది? నీ నోటి మాటలను బట్టియే తీర్పు తీర్చను. దేవుని స్తోత్రం. మన నోటి మాటను బట్టి మనకు తీర్పు రాకూడదని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే తీర్పు అంటే శిక్ష గురించి నేను మాట్లాడుతున్నా. అందుకనే దేవుని సన్నిధిలో మాట్లాడడానికి మనము చాలా ప్రైజ్లో ఏం చేయాలి? భయం రావాలని మాట. దేవుని స్తోత్రం. అంటే మన యొక్క ఎక్స్క్యూస్ని బట్టియో, మన యొక్క మనస్తత్వాన్ని బట్టియో, మనము తీసుకొని వచ్చిన ఆయన చెప్పే ఎక్స్క్యూస్ చాలా ఉన్నాయండి. ప్రైజ్లో నీవు పెట్టని చోటులో నుండి కోయవాడు అదేవిధంగా వేస్తని ఆ మాట గమనించండి. వేరే ఏమీ కాదు. ఆయన వ్యాపారం చేయలేదందునే కాదు, అందుకనే కాదు, కానీ ఆయనకి శిక్ష దేని బట్టి వచ్చింది? ఆ ఎక్స్క్యూస్ని బట్టి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వ్యాపారం చేయలేదందుకన కాదు, ఏ అది తిరిగి తీసుకువచ్చినందుకన కాదు. ఎందుకు అతడు శిక్ష? నోటి మాటలను బట్టి ఆయన యొక్క ప్రైజులో ఆలోచన విధానం, లేకపోతే ఆయన యొక్క నోటి మాటలే తన శిక్ష విధించినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రైజులో సంబంధించిన దేవుని పేరట, లేకపోతే ప్రైజులో ఆత్మీయ విషయములు దేవునితో రిలేటెడ్ కార్యాలు మనం మాట్లాడినప్పుడు తప్పనిసరిగా గమనించండి. ఆ మాటను బట్టి ఏమొస్తుంది? నీవు కొందరికి విరోధంగా మాట్లాడినప్పుడు, దైవ సేవలకు విరోధంగా మాట్లాడినప్పుడు, వారి యొక్క ప్రవృత్తి అన్ని ఏది విషయంలో మీ ఎక్స్క్యూస్ ఇచ్చినప్పుడు ఆ మాటే నీకు తిరిగి శిక్షగా మారకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ ఆలోచన విధానం నీకు శిక్షగా మారకుండా నీవు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ పగటి వాళ్ళ జ్ఞాపం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పగటి వేళ సమయం ఎక్కువ లేదు, కానీ కొంచెంసేపు ప్రైజ్లో కొన్ని విషయాలు మాత్రము ముగ్గురు వ్యక్తి జీవితం నుండి నేను ముగిస్తానని దేవుని స్తోత్రం. ఎందుకంటే యెరూషలేము గురించి మాట్లాడుతున్నాం కదా. మొట్టమొదటి వ్యక్తి అండి దానియేలు అండి. దేవుని స్తోత్రం. నేను బైబిల్లో బాగా ఇష్టపడిన ప్రైజ్లో వరుసలో బాగా ఇష్టపడిన వ్యక్తులు ప్రైజ్లో ఒక్క వ్యక్తి దానియేలు, మరొక వ్యక్తి ఎవరుండారండి? ప్రైజ్లో. అందుకనే నెహెమ్యా గురించి నేను ఎప్పుడు మాట్లాడుతున్నానా? ప్రైజ్లో దానియేలు, ప్రైజ్లో యోసేపు. దానియేలు, యోసేపు. ప్రైజ్లో ఎవరైనా నేను అడిగితే నేను అదే చెప్తాను. ప్రైజ్లో అండి ఎక్కువ నేను ఇష్టపడి ఒక వ్యక్తి అని మన జోసెఫ్, తర్వాత దానియేలు. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇంకా వరుస చెప్తా, ఇంకా చాలామంది ఉన్నారు గమనించండి. ఏకే ప్రైజ్లో. హల్లెలూయా. ఇంకా యోబు తీసుకోవచ్చు, నెహెమ్యా తీసుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఆ దానియేలు గురించి కొన్ని మాటలు నేను చెప్పి నేను ముందుకు సాగుతాను. అనిస్తాం దానియేలు యొక్క ప్రార్థనా జీవితం అని అనిస్తాం. హల్లెలూయా. దానియేలు యొక్క ప్రార్థనా జీవితం అంటే సోషల్ లైఫ్ ఇదన్నీ ఉంది గమనించండి. సోషల్ లైఫ్ కానీ స్పిరిచువల్ లైఫ్ కానీ అన్నీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు సమయం లేదు కనుక ఆయన యొక్క ప్రైజ్లో ఒకటి ప్రైజ్లో ప్రార్థనా జీవితము, మరొకటి ప్రైజ్లో సోషల్ లైఫ్ కూడా గమనించండి. తెలుస్తాం. సామూహ్య జీవితం గురించి మనం జ్ఞాపకం చేసినట్టయితే ఆయన్ను ఎక్కడ పాడేశారు? సింహపు బోనులో పాడేసిన తర్వాత రాజుకి చాలా దుఃఖం కలిగింది. రాజుకి ఎందుకు దుఃఖం కలిగిందంటే, ఈయనని ఏ తప్పు చేయకుండా నేనేం చేశాను? సింహాల బోనులో వేశారు. ఉదయము లేచి రాత్రి అంతా ఉపవాసం చేసిన తరువాత ఆయన ఉదయం లేచి ఆ యొక్క ప్రైజులో ఆ యొక్క గుహ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతున్నారు. ప్రైజులో
నీవు నమ్మిన దేవుడు నిన్ను రక్షించుటకు రక్షించగలిగాడా అని అడిగినప్పుడు లోపల నుండి ఒక మాట వస్తుందని మాట. అయ్యా రాజా, చిరకాలము ఆ నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనుక ఆయన తన దూతను పంపించి ఏ హాని చెయ్యకుండా మోడు ముయించను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఏ తప్పు నేను అంటే దేవుడు చూచినప్పుడు ఏ తప్పు కనిపించటం లేదు. అదే విధంగా నీవు చూచినప్పుడు ఒక్క తప్పు కూడా కనిపించటం లేదు. అంటే నీ ముందును దేవుని ముందును నేను మంచి మనస్సాక్షి కలిగి ఉంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ ముందు ఏ తప్పు నేను అదే కదా కింద అది ఉంది. నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాని కదా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అటువంటి యొక్క హల్లెలూయా స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి మనస్సాక్షి కలిగి మనం ఉండేలాగా మనం ప్రార్థన చేసేవారంగా ఉండమని దాని స్తోత్రం. ఏంటి ఆ మాట? ప్రభువా నీ ఎదుట నేనేమి పాపం చేయలేదు. అదేవిధంగా మనుషులతో కూడా మంచి మనస్సాక్షి అని మాట. అధికారులతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, లేకపోతే మన ప్రైస్లో ఆ యొక్క ఫార్మ్స్లో, కంపెనీస్లో, లేకపోతే ఇన్స్టిట్యూషన్లో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రైస్లో నీతో నేనేం తప్పు చేయలేదా? ఒకవేళ మనకు విరోధంగా కొన్ని మాటలు వారు సృష్టించిన, మనకు విరోధంగా కుట్ర వేసిన ప్రైజ్లో అయినప్పుడు కూడా ఈయన మంచి ధైర్యం కలిగి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆయన యొక్క ప్రార్థనా జీవితం అని మనం తెలుస్తాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇది రెండు ఇంటర్ కనెక్టెడ్ అని మాట తెలుస్తాం. ఒకటి ప్రైజ్లో బంధం కలిగి ఉన్నారని మాట తెలుస్తాం. ఆ ప్రార్థనా జీవితం గురించి కూడా మనం తీసుకున్నట్టయితే ఓకే, సింపుల్ థింగ్ అండి. అక్కడ ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేకపోతే అవాయిడ్ చేయడానికి ఇట్స్ వెరీ సింపుల్. ఏంటి? తన రూమ్ యొక్క కిటికీ క్లోజ్ చేసుకొని ప్రార్థన చేయాలి అంతే. ఎవరికి కనిపించకుండా ఆ యొక్క ప్లేస్లో ఆ కిటికీ క్లోజ్ చేసి ప్రార్థన చేస్తే చాలు. ఎవ్వరు వచ్చి కనిపెట్టేది కాదు మనిషిని. హల్లెలూయా. కొందరు సలహా ఇచ్చి ఉండారు. అయ్యా ఒక్క నెల కోసం కదా, ఒక్క నెల కోసం కదా నీ ఒక పని చేయండి, కిటికీ మూసేసి ప్రార్థన చేయి. లేకపోతే పగలు ఒక్క పూట మానే అంతే. రాత్రి ఎలాగో వాళ్ళు రారు కదా, ఉదయం కూడా వారు రారు కదా. ఎప్పుడు వచ్చారు వారు? మధ్యాహ్నం వచ్చి ఆయనకు తెలుసు భోజనం చేసే ముందో తర్వాత ఈయన ప్రార్థన చేస్తారని ఒక విషయము ఆయనకు వారికి తెలుసు అనమాట. ఆ సమయంలో వచ్చి ఉండారు. ఎయిదర్ అదే ఆ యొక్క కిడిపి ప్లేస్లో క్లోజ్ చేయండి, లేకపోతే నీవు మధ్యాహ్న ప్రార్థన ఆపండి. ఎన్ని రోజులకి? ఒక్క నెలే. గమనించండి. దేవుని స్తోత్రం. ఈజీగా ప్రైజ్లో సేఫ్ అయిపోయేది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అదైన ధైర్యముతో గమనించండి. నేను చేసిన ప్రార్థన వినాలంటే ప్రైజ్లో అక్కడ ఏగో దాచుకుని నేనేదో రహస్యంగా ప్రార్థన చేయటం కాదు, కానీ యెరూషలేము వైపులా కిటికీ తెరిస్తేనే తప్ప దేవుడు ప్రార్థన వినడు అని యొక్క విశ్వాసం అందరిలో ఉండేది. దేవుని స్తోత్రం. యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేయాలి, లేకపోతే ఆ యొక్క కిటికీ తెరిచి ప్రార్థన చేయాలని యొక్క విశ్వాసమే మాట. ఒక్క నెలకి మాత్రం అది మానేస్తే చాలు, ఈయన ఏం ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ప్రైజులో గమనించవలసిన విషయము ప్రైజులో ఆయన దేవునితో ఉన్న రిలేషన్లో దేనికి ప్రైజులో ఆయన ఆ ప్రైజులో కాంప్రమైజ్ అయ్యేది కాదని మాట గణిస్తాం. భక్తి జీవితంలో కాంప్రమైజ్ దేవుడు కోరటం లేదని మాట గణిస్తాం. హల్లెలూయా. ఏం కోరటం లేదండి? కాంప్రమైజ్ అనేది భక్తి జీవితంలో దేవుడు కోరట్లేదు. ఈ దినాల్లో మనం కాంప్రమైజ్ చేస్తూ ముందుకు సాగుతా అందరూ ప్రైజులు చేస్తూ ఉండారు. కానీ వెదర్ గాడ్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని కూడా కొంచెం మనం ఆలోచన చేసే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చిన్న కాంప్రమైజ్కి ఆయన ఒప్పుకోలేదని మన దేవుని స్తోత్రం. అందుకనే పట్టబడ్డారు. గమనించండి. ఈ పగటి వాళ్ళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మన ప్రార్థనా జీవితము
అదేవిధంగా దేవునితో ఉన్న సహవాసము, యెరూషలేము వైపు ఉన్న ప్రేమ, దేవుని సహవాసం కొరకున్న ప్రేమ గమనించండి. అదే తన్ను ఏం చేసింది, ఆ సోషల్ లైఫ్లో కూడా ఆ రాజు అతని కోసం బాధపడడానికి కూడా దేవుడు ఆ యొక్క దూతను పంపించి నోరు మూయించడానికి కూడా కారణమేంటి, ప్రైజులో తన హృదయములో ఉన్న ఆ యొక్క ప్రైజులో ఆ యొక్క ప్రార్థన యొక్క ప్రైజులో ఏకాగ్రత అయిన మాట అంటే అంటే ప్రైజులో ఆ యొక్క పూర్ణ హృదయముతో ఉన్న ప్రార్థనని మన స్తోత్రం. హల్లెలూయా. కాంప్రమైజ్ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. అది కూడా ఒక్క నెలకి ప్రైజులో. ఎప్పుడైతే ఇదన్నీ మన జీవితంలో అప్లై చేస్తామో ఎన్నోసార్లు మనం కాంప్రమైజ్ అయిపోతాం నడుస్తాం. హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. అంటే ఆ యొక్క ఏకాగ్రత మాట మందిరానికి వెళ్ళమని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. కంపల్షన్తో కాదండి, లేకపోతే ఏదో శిక్ష వస్తుందని యొక్క భయముతో కాదు, దేవునితో ఉన్న ప్రేమను బట్టి, ప్రభు మన కోసము కాచిన రక్తమును బట్టి, ప్రభు మన కోసము అనుభవించిన కష్టమును బట్టి, ప్రభు మన కోసము చిందించిన ఆ యొక్క రక్తమును బట్టి, ఈ యొక్క ప్రైజులో అవస్థ మనకు ఇవ్వకుండా ఉండే మమ్మల్ని రక్షించకపోతే ఏమాయేది దేవునిస్తోంది. అది మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉన్నా, నన్ను దేవుడు రక్షించకపోతే నేను నా లైఫే లేకుండా పోయి తెలుస్తుంది. ఉన్న విషయం చెప్తున్నా. ఇంటర్మీడియట్ వరకు నేను బాగానే ఉన్నానండి, దేవుని స్తోత్రం. ఇంటర్మీడియట్ పాస్ అయ్యే వరకు నేను బాగున్నాను. ఒక 6 మంత్ గమనించండి, నా అన్నయ్య ప్రైజ్తో అదివరకు నా అన్నయ్య నాతో ఉన్నారు. అన్నయ్య ఏం చేశారంటే జాబ్ కోసం రాజస్థాన్ వెళ్ళిపోయినప్పుడు నాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అనమాట. అది కూడా 6 మంత్స్లోనే ప్రైజ్లో జస్ట్ డైవర్ట్ అయ్యే టైం గమనించండి. డైవర్ట్ అవ్వబోతున్నా ప్రైజ్లో దేవుడు వెంటనే నన్ను పట్టుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. నేను సమర్పించుకున్నాను ప్రైజ్లో బైబిల్ కాలేజీకి వారణాసి వెళ్ళిపోయారని మరదని స్తోత్రం. అలాగ జరగకపోతే ప్రైజ్లో మా ఇంట్లో 6 ఉన్నారు. 6 కంటే నేను తప్పుదారిలో వెళ్ళేవాడిని. ఆ ఛాన్స్ ఇవ్వకుండా అంత దేవుడు నన్ను ప్రేమించినప్పుడు నేను ఆ ప్రేమ ప్రైజ్లో ప్రతి ప్లేస్లో కూడా నేను వ్యక్తం చేసే విధంగా ఉండాలని మాట అనిస్తాను. నేనేమో ఇది ప్రైజ్లో ఎక్కడో తాగి ఎక్కడో ఉండవలసిన వారం మనం, అంతే కదండి. అంతే కదండి. లేకపోతే ఎక్కడో ఇంకా అన్నీ నేను చెప్పడానికి ఇష్టపడడం లేదు. చర్చిలో అడుగుపెట్టే వాళ్ళం కాదేమో గమనించండి. ఒకవేళ ప్రైస్లో మార్పిడి చేసేవారేమో గమనించండి. అక్కడ నుండి కూడా తెచ్చడానికి కారణము ఈ బైబిల్ మోయటం అండి. స్తోత్రం. ఈ యొక్క దేవుని ప్రభువుని అంగీకరించటమని మన స్తోత్రం. అది జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేస్తుంది మనకి, ఏ కంబలు అది రావాలని మాట. అందుకని నేను ఫస్ట్ అన్నాను, మనకు దేవునితో వ్యక్తిగతమైన ఒక బంధం కావాలి, రిలేషన్ కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానియేలు అది కలిగి ఉన్నారని మాట. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉంది ఆయన గురించి మాట్లాడారు. ఈయన ఒంటరిగా ఉన్నారు, నలుగురే ఉన్నారు. గమనించండి, ప్రైజ్లో గమనించండి. యెరూషలేము నుండి నెబుకద్నెజర్ పట్టుకొని వెళ్ళిన షద్రకు, మేషకు, అబేద్నెగోలు, అదేవిధంగా ఈ నలుగురు తప్ప పాపం చేయడానికి చాలా ఛాన్సెస్ ఉండేది. అక్కడ వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉండేది. వారి తినే భోజనము మానేశారు, వాని తాగే పానీయం మానేశారు. ప్రైజ్లో మిగిలిన వాళ్ళు చేసే కార్యములన్నీ కూడా మానేశారు. వీళ్ళు సెపరేట్గా ఉండి ప్రైజ్లో ఆ యొక్క యూదుల యొక్క దేవుని నామం కనపరచడానికి వారిని సమర్పించుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఈ భక్తి అప్పుడు కనిపిస్తారా? ఒంటరిగా ఒక చోటులో ఉన్నారు, గమనించండి. ఎక్కడో ఒక చోటులో ఉద్యోగం వచ్చిందనుకోండి, అక్కడ చర్చి లేదు,
ఫ్రెండ్స్ లేదు. ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ప్రైజ్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. విశ్వాసులు లేరు ప్రైజ్లో. మన భక్తి జీవితం ఎటు అలాగ ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒక్కసారి ఆలోచించండి. అంతే కదండి. దేవుడు చూసేది అది. నీవిప్పుడు భక్తి కలిగి చర్చిలో రావటం అది కాదు దేవుడు చూచేది. నిన్ను అటువంటి ఒక స్థితిలో అదే నెక్స్ట్ వ్యక్తి ఎవరండా? యోసేపు. యోసేపు యొక్క స్థితిలో నీవు ఫెయిత్ఫుల్గా ఉండవా లేదా? అది మనం ఆలోచన చేయాలి. దేవుడు అది చూస్తున్నారని మాట. దేవుని స్తోత్రం. నేను జోసేపులకు వస్తున్నా, అయినా టైం లేదు, గమనించండి. జోసేపు యొక్క జీవితం 30 సంవత్సరం వరకు కూడా ఒంటరి, అంటే 17 తరువాత ఇంచుమించు 13 సంవత్సరం హి వాస్ అలోన్, ఒంటరిగా ఉన్నారని మాట. ఎవరు అతని మీద ప్రైజ్లో కన్ను దృష్టి ఉంచడానికి లేదు, గమనించండి. వాన్ చేయడానికి ఎవరు లేరు. తప్పిపోతే సరి అయిన మార్గంలో నడిపించడానికి ఎవరు లేరు. అన్ ఎక్స్పోజ్డ్ లైఫ్ అని మాట, గమనించండి. ఆ లైఫ్లో కూడా ఈయన నమ్మకంగా, దేవునికి నమ్మకంగా జీవించారు జోసెఫ్. స్తోత్రం. వాట్ విల్ బి అవర్ కండిషన్ ఇఫ్ వి ఆర్ ఇన్ జోసెఫ్ ప్లేస్? అదే మన ఆలోచన. అది దేవుడు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? అలే ఆర్ యు ఫాలోయింగ్ మీ? దేవుడు ఏం చూస్తున్నారు? ఎస్, జోసెఫ్ యొక్క స్థానములో మనముండే ఎట్లా ఉండేదని యొక్క దేవునికి బాగా తెలుసు. దాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రైజ్లో విడుదలిస్తున్నారని మన స్తోత్రం. హల్లెలూయా. అంటే మన తీర్మానాలు అటువంటి చాలా గట్టిగా ఉండాలని మన స్తోత్రం. ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా గోతిలో పాడేసినప్పుడు నమ్మకంగా ఉన్నారు. పొత్తీఫరులో ఉండగా నమ్మకంగా ఉన్నారు. తప్పు మార్గములో నడవడానికి పొత్తీఫర భార్య పిలిచినప్పుడు నమ్మకంగా ఉన్నారు. జైల్లో నమ్మకంగా ఉన్నారు. ప్రైజ్లో ఆ ఒంటరితనం మన జీవనంలో వచ్చినప్పుడు మనం దైవభక్తి కలిగిన వారంగా ఉండారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అది చూస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుకనే కదా యాకోబుని ఇష్టపడారు. ఏసాను అంటే పుట్టక మునిపే, గర్భములో ఉండగానే చిన్నవాడిని ప్రేమించాడు దేవుడు, పెద్దవాడును. బట్ హీ నోస్ హిస్ లైఫ్ వెరీ వెల్, వాట్ ఈస్ గోయింగ్ టు డూ. ఏసా ఏం చేయబోతున్నారని ఒక విషయము నిర్లక్ష్యంగా ప్రవర్తించబోతున్నారు. బాధ్యత లేని జీవితం చేయబోతున్నారని ఒక విషయము దేవునికి బాగా తెలుసు కనుక ప్రైజ్లో దేవుడు ఎందుకు ద్వేషించారు? ప్రైజ్లో సమయం వచ్చింది. జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మడానికి కూడా సమయం వచ్చింది. యాకోబు కూడా ఎదురు చూస్తూ ఉన్నారని మాట. పట్టుదల కలిగి ఉన్నారు. నీ స్థానం నాకు కావాలని చెప్పి ప్రైజ్లో పట్టుదల కలిగి ఉన్నారని మాట. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారని మాట. సమయం అదే వచ్చింది. ప్రైజ్లో ఇదిగో బార్గైన్ మాట, గమనించండి. నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను కూరేస్తాను. స్తోత్రం. అప్పటికప్పుడే అమ్మి వేశారు. ఎక్స్చేంజ్ అయిపోయింది. ప్రైజ్లో ఆ యొక్క బాధ్యత లేకపోతే దాని యొక్క విలువేంటో అని తెలియలేని పరిస్థితులు ఈయన మారిపోయారు. ఆ ఒక్క పూటి కొరకని మన స్తోత్రం. కొన్ని పర్యాయాలు మన యొక్క ప్రైజ్లో ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొన్ని సుఖాలు అవ్వచ్చు, గమనించండి. లేకపోతే ఇంకా కొన్ని లగ్జరీస్ అవ్వచ్చు. దాని ముందు మన ఆత్మీయ జీవితం అమ్మివేస్తే, ఎక్స్చేంజ్ చేస్తే ప్రైజ్లో అటువంటి ప్రైజ్లో కలిగి ఆ మెంటాలిటీ నీకు ఉండాలేదని దేవుడు ముందుగానే నీకు ప్రైజ్లో తెలుసని మనం చేస్తాం. అక్కడే మనం మార్చుకోవాలి. అస్సలు మార్పు అనేది అక్కడే ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. ప్రైజ్లో అనేక మార్లు మనం కంపేర్ చేస్తాను కొందరితో. ప్రైజ్లో ముఖ్యంగా డబ్బు విషయంలో. ఏంటి వాళ్ళకు బాగా, నా దగ్గర ఏం లేదండి, కష్టి నేను బ్రతకగలుగుతాను అనంది. ప్రైజ్లో ఎందుకు దేవుడు పట్టలేదు?
ఏ, ఇస్తే నీ పరిస్థితి మారిపోతుందని మాట తెలుస్తావు. నీవు దేవుని ఎదురు నుండి దూరం అయిపోతుందని మాట. దేవుడు లేకుండా జీవించడానికి నువ్వు రెడీగా ఉన్నారని మాట. మళ్ళీ దేవుని సన్నిధానం నీకు వద్దని తెలుస్తావు. ఏ, దేవుని సహవాసం నీకు అది ఎవరికి తెలుసు అండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఈ పగటి వేళ అది సరి చేసుకో. నీకు కూడా దేవుడు ధారాళంగా దేవుడు ఇచ్చేవారే ఉన్నారు కదా. హల్లెలూయా. ఎంత ఇచ్చినా, ఎంత మాట ఇచ్చినా, నేను దేవుని కొరకు మాత్రము దేవునితో భయభక్తి కలిగి ప్రైజులో అనవసరమైన ప్రైజులు గమనించండి ఉండాలని ఒక తీర్మానం గట్టిగా తీసుకున్నట్టయితే నీకు కూడా దేవుడు ఇవ్వడానికి సమర్థుడని మనకు నష్టం. ఎందుకంటే ఈ మాట అర్థమవుతుందండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. గమనించండి. ప్రైజులో హల్లెలూయా. అది వేరే ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కనుక ప్రైజులో నిన్ను ప్రేమిస్తున్నారు. అందుకనే హల్లెలూయా. నీ దేవుని యొద్ద నుండి దూరం అయిపోకూడదు. దేవుల్లో ఉండాలి, ఆరాధనలో ఉండాలి. దేవుని నీ వల్ల చాలా కార్యాలు నీ ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నాను. నీకు ఎక్కువ ఇచ్చి నిన్ను దేవునికి దూరం చేయడానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. ప్రైజ్ నీ యొక్క సత్యం. ఇదొక పరమ సత్యం అండి. ఇది స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది అనుకున్నారు ప్రైజులో 90 నాది, 10 దేవునిది. అసలు నేనేం చెప్తానో తెలుసా? మొత్తం దేవునిదే. ప్రైజులో మనము 90% ఖర్చు పెట్టాలంటే దేవునికి అడిగి ఖర్చు పెట్టాలని పడుతున్నాను. ప్రభువా నీవు ఇష్టం చేసు, ఇల్లు కొను, ప్రైజులు తిను, ప్రైజులు అదేవిధంగా ప్రైజులు అన్ని ప్రైజులు ఖర్చు పెట్టు. కానీ ఎవరికి అడగాలి? దేవునికి అడగాలని మాట. దుని స్తోత్రం. ప్రభువా నేను చేస్తాను, నీకు ఇష్టమా కాదా అని అనిస్తుంది. అక్కడ దేవుని యొక్క ఓనర్షిప్ మనం అంగీకరించినట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ఓకే, 10 దేవునికి ఇస్తే ఇది నాది, నాకు ఇష్టం వచ్చినట్టు నేను. అది కాదు దేవుడు కోరుతున్నారు. ఈవెన్ ద లాస్ట్ 5 ఆల్సో దేవునికి అడగాలి. ప్రభువా నేను ఇలాగ ఇది వాడవచ్చా, ఇలాగ నేను స్పెండ్ చేయవచ్చా? ప్రైజ్లో దేవునికి అడిగి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో అటువంటి ఒక భక్తి జీవితమే దేవుడు కోరుతున్నారేమని తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కొంచెము ప్రైజ్లో శ్రేష్టమైనదని స్తోత్రం. అనేక మందికి తెలియదు. తర్వాత అనుకుంటాం మనం, ఏంటి అయ్యో నేను 10 ఇస్తున్నాను కదా మళ్ళీ నాకేంటి ప్రాబ్లం అని అనుకున్నదని స్తోత్రం. అలా కాదు. ఇది ఎవరు చెప్తున్నారు? నేను సొంతగా కాదు. ఎవరు చెప్తున్నారండి? దావీదు చెప్తున్నారు. అది సమస్తం నీదే కదా అని. సమస్తము నీదే కదా. ఎవ్రీ సింగిల్ పై వీ కెన్ స్పెండ్, వీఆర్ ఫ్రీ. బట్ అట్ ద సేమ్ టైం దేవుని కలగాది, షాల్ ఐ స్పెండ్ ఇన్ దిస్ వే, ఈ విధంగా నేను ఖర్చు. అలాగా అడగకుండా మనం ఖర్చు పెడితే ఏమవుతుంది? అప్పు పాలా ఎవరిస్తుంది తెలుస్తుంది. అంటే దేవునికి ఇష్టమైన రీతిలో మాత్రము, అంటే నిన్ను ప్రైజ్లో అది రిసీవ్ చేయడానికి కూడా యోగ్యుడిగా చేసేది దేవుడు కదా. హలో, అంతే కదా. అప్పుడు దేవునికి అడిగే బాధ్యత మనకు ఉంది. ఈ థియాలజీ ఎవరికి తెలియకపోతే ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. 90% కూడా ప్రభువా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా విషయం నేను చెప్తాను అంటే, ఏదైనా ఒక వస్తువు నేను కొనాలి, మేము కొనాలని అనుకోం, సరే ప్రభువా ఇది అవసరం, నీ అవసరమైతే మాకు ప్రార్థన చేసి, డబ్బు ఉంది, ఆ డబ్బు తీసుకెళ్ళిపోయి షోపులో తీసుకొని సామానం తీసుకురావడానికి దేవుని పర్మిషన్ కావాలా? మనం అనుకోవచ్చు కావాలి. హలో, ఏం కావాలి? అది కావాలండి. నీవు ఒక్కసారి అలాగే చేసి చూడండి, నీ జీవితంలో ఏ మార్పు రాబోతుందో అనిస్తుంది. అంటే సమస్తము ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద ఓనర్షిప్ టు గాడ్. దేవునికి నీ ఓనర్షిప్ కంప్లీట్గా ఇచ్చాలి, సమర్పించటమే. దట్ ఈస్ ద క్రిస్టియన్ లైఫ్ అనమాట. ఇదివరకు నీవు ప్రైజ్లో సాతాను కింద ఉన్నాడు, సాతాను నీ ఓనర్ అయితే, సాతాను నిన్ను నడిపించినట్టయితే, పాపం నిన్ను నడిపించినట్టయితే, ప్రభువుని అంగీకరించిన సమయం నుండి యువర్ ఓనర్ ఈస్ జీసస్ క్రైస్ట్. దేవుని నీ ఓనరు ఎవరు? దేవుడే ఉన్నాడు. అందుకని నీ ప్రతి కదలిక కూడా దేవునికి తెలియపరిచే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ మార్గము
అంతే, వాక్యం అన్నీ ఉండేది. ఈ మార్గము అప్పుడు ఏంటి, ఆయననే నీ కార్యములు సఫలం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మార్గము యెహోవాకు అప్పగించము. దేవుని స్తోత్రం. సో అవర్ ఓనర్షిప్ షుడ్ బి, ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొంది, ప్రైజ్ ది లార్డ్, నీ డబ్బు బ్రాండీ షోకి తీసుకెళ్ళినప్పుడు కూడా దేవునికి అడగాలి, ప్రభువా ఏ నీవు ఇచ్చిన దాన్ని బట్టి నేను సంపాదించాను, ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ప్రైజ్ ది లార్డ్ అడగాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఒప్పుకుంటే వెళ్ళండి, లేకపోతే అది జేబులో ఉంచండి. అదేనండి భక్తి జీవితం. దేవుని స్తోత్రం. ఏదో పాట పాడటము, ప్రైజ్లో సాక్ష్యం చెప్పడం కాదు భక్తి జీవితము. ఇటువంటి మార్పులన్నీ కూడా దేవుని మన జీవితములో రావటమని, అదే భక్తి జీవితం. దేవుడు అదే కోరుతున్నారు. అందుకనే ప్రభు అన్నారు, అంతరంగములో ఉన్న సత్యము కోరుతున్నారు, అంతరంగములో ఉన్న సత్యము కోరుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ఈ ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ప్రైజ్ ది లార్డ్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొందరు క్వశ్చన్, లేక ఈ కాలంలో రకరకాల రీతిలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఒక పాత మొదలు అనుకోండి, క్వశ్చన్ అడగటం అనేది. క్వశ్చన్ అడిగినప్పుడు మీకు వారి ఉద్యోగం ఇచ్చేది మీరు ఇచ్చిన ఆన్సర్ను బట్టి కాదు, ప్రైజ్ ది లార్డ్, మీ లోపల ఉన్న విషయం వాళ్ళు నేర్చుకున్నారని మాట తెలుస్తారు. ఆన్సర్ మాత్రం కాదు, ఏంటది, మీ మెంటాలిటీ వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని ప్రశ్నకి జవాబు ఇవ్వకపోయినా నీ ఇంటెన్షన్ వారు తెలుసుకుంటే తప్పనిసరిగా అక్కడ జవాబిస్తారు. దేవుని స్తోత్రం. దేవుని ముందు కూడా అంతేనండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా అదే కోరుతున్నారని మన దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, జోసెఫ్ను ఈ మార్గములో కూడా నడిపించకుండా ఒకవేళ రూబేను పంపించి ఉండే, ఆలోచన చేయాలి. అర్థమైందండి. ఒకవేళ రూబేను పంపించింది అనుకోండి, తన తండ్రి పడకను మలినము చేసుకునేవాడే. రూబేను పంపించుకోండి. అందుకని దేవుడు రూబేను పంపించాల. యూదాను పంపిస్తే ఏంటి, ప్రైజ్ ది లార్డ్, యూదాను పంపించి ఉండే ఆయన కూడా ఇంకా ఒక చోటుకి వెళ్ళే విషయం నమ్మకి, ప్రైజ్ ది లార్డ్ గమనించండి. దానికి పర్ఫెక్ట్ వ్యక్తి ఎవరని తెలుసు, యోసేపుని తెలిసిన గానికి ఆ మార్గములో కుండా నడిపించి అక్కడ ప్రైజ్ ది లార్డ్ ఆ యొక్క ఫరో ముందు నిలవబెట్టారని మనం తెలుస్తాం. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించవలసిన విషయం, మన భక్తికి ఒక మార్పు రావాలని తెలుస్తుంది. హల్లెలూయా. బాహ్యమైన భక్తి మంచిదే, లేదని కాదు, ప్రైజ్ ది లార్డ్. ఆ భక్తి యొక్క ప్రైజ్ ది లార్డ్ ఇది మన హృదయం నుండి వచ్చే విధంగా ఉండాలి మన స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మీ హృదయము ఎరిగేవాడే ఉన్నాడు, దేవుడు హృదయమును పరిశీలించేవాడే ఉన్నాడు. అంతరంగములో ఉన్న సత్యం ప్రభు కోరుచున్నారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట ఉంది, మొన్న నేను చదివించాను మాట. నీ నీ నిన్ను కష్టములో ఉంచి నీ హృదయములో ఉన్న బయటికి రాగడానికి మరియు నీ ఆయన ఆజ్ఞలు గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములు ఉన్నది తెలుసుకున్నట్టు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నడి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నిన్ను కష్టములో పెట్టారంట, అంతే. ఆ కష్టకాలములో నీవేం చేస్తారు, వాట్ యూ విల్ డూ, అది తెలుసుకోవడానికి. దేవుని స్తోత్రం. గిదెయోని చూచినప్పుడు, అందరూ వినండి, గిదెయోని చూచినప్పుడు దేవుడు దిగి వచ్చి చూశారు. ఎలాగ సంబోధన చేస్తున్నారండి, పరాక్రమం కలిగిన
బట్ హీఈస్ హైడింగ్, అంటే ఎక్కడో దాచుకొని ఏదో పిరికివాడుగా చేస్తున్నారు పని. అవునా కదా? హలో! అక్కడ దాక్కుని ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. ప్రభు వచ్చి ఏం పిలిచారు? ఎక్కడ చూశారు? ఆయన హృదయం చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో భయపడి దాక్కుని ఏదో పని చేస్తున్నారు, అది కాదు దేవుడు చూశారు. ఆయన హృదయం చూచారు. ఈయన నిలబడగలుగుతారు. ఈయనకు విశ్వాసం ఉంది. పితరులు ఏదో చేశారని యొక్క విషయం నాకు బాగా తెలుసు. దేవునితో అనుభవం ఉంది. అందుకనే చెప్తున్నారు, ఇప్పుడు ఆ పితరుల యొక్క దేవుడు ఎక్కడ అని అడుగుతున్నారు. గమనించండి. దేవుడు అద్భుత కార్యాలు చేశారు కదా, అది ఎక్కడ? ఈ అద్భుతం ఎక్కడ? అంటే ఆయన నమ్ముతున్నారు. ఈస్ బిలీవింగ్ దట్. నమ్ముతున్నారని ఆ నమ్మకం చూసి, ఇప్పుడు నీవు వెళ్ళు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మన భక్తి ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలండి? లోపల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ప్రైజ్లో అందరి గురించి అన్ని విషయాలు చెప్పలేకపోతుంది. స్తోత్రం. దానియేలు యొక్క జీవితం, ప్రార్థనా లైఫ్, తన సోషల్ లైఫ్ దేవునికి ఇష్టగా సాగింది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా. అంటే వీరు నలుగురున్నా సరే, దే హ్యావ్ డిఫరెంట్ వర్క్స్. ఒకే రూములో ఉన్నవాళ్ళు కాదు. గమనించండి. అయినా ఆ ఒంటరిగా ఉండి నమ్మకంగా జీవించారని మాట అనిస్తూ. పెళ్ళి కూడా చేయలేదు, నభంసుకుడు ఆయన. గమనించండి. హలో, ఎవరు? ప్రైజలో. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే, మనము దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. నీ భక్తి ఎటువంటిది? నీ ప్రార్థనా జీవితం ఎటువంటిది? నీ ఎంతవరకు ప్రైజలో దేవుని ప్రేమిస్తున్నారు? ఎంతవరకు నీవు యెరూషలేముని ప్రేమిస్తున్నారు? ఎంతవరకు నీవు ప్రైజలో పరిశుద్ధత కలిగి ఉంటున్నారు? సో గాడ్ ఈస్ వాచింగ్ ఎవరిథింగ్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యోబు గురించి కూడా ఒక్క మాట చెప్తాను. నేను ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాను వెళ్ళి దేవుని ఎదుట నిలబడ్డారు. అన్నీ ఇచ్చారు కనుక యోబు బాగానే ఉన్నారని చెప్తున్నారు. ఎవరన్నారు అది? నీవు అన్నీ ఇచ్చారు కదా, అందుకనే మనకు అన్నీ ఉండే, మనం కూడా బాగానే ఉన్నామని తెలుస్తాను. హల్లెలూయా. అవునా కదా? అన్నీ ఉండే ఓకే, ఏం ప్రాబ్లం లేదు. చర్చికి వెళ్తాం, అన్నీ చేస్తాను. ఏమీ లేనప్పుడు దేవుడు ఏమన్నారు? అన్నీ తీసేసే. యోబు గురించి దేవుడు ఎక్కడ చూచారు? హృదయం చూచాడు. కనిస్తాం. ఏమీ లాగపోయినప్పుడు కూడా నన్ను విడిచిపెట్టడని యొక్క విషయము ఎవరికి తెలుసు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ తీసేశారు. తీసేసిన తర్వాత కూడా ఫ్రెండ్స్ ఎదురుగా మాట్లాడారు, భార్య విడిచిపెట్టారు. గమనించండి. అన్ని సలహాలు అటువంటిది వచ్చింది. కానీ ఈయన చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను చంపినా నేను చంపినా నేను అతని కొరకు నిలబడుతున్నాను. నా శరీరం చీకిపోయినను ఈ కన్ను ద్వారా నేను అతను చూచదను. స్తోత్రం. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి, మన నిరీక్షణ అదే ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ లోకములో భాగ్యమైన పరిస్థితి అయినప్పుడు కూడా నా ఈ కన్ను ఎవరిని చూడాలి? ప్రభువుని చూడాలి. ఆయన రాకడలో నేను ఉండాలి. ఆయన రాకడలో నేను ఎత్తపడాలి. ఆయనే ముఖముఖమా నేను చూడాలి. ఆయన సన్నిధానములో ప్రేయసులో నేను ఉండాలి అని యొక్క ఆ తాపత్రయం కలిగి మనం ముందుకు సాగే వారంగా ఉండదని. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాను, ఏ విధం చేత నేను మృదుల్లో నుండి నేను లేపాలి అని. స్తోత్రం. లేపడాలి. ఏ విధం చేత నేను మృదుల్లో నుండి లేవాలి. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి, మన భక్తి జీవితాన్ని ఒక్కసారి మనము ప్రేయసులో. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. స్తోత్రం. ఎవ్వరు కష్టపడాలని దేవునికి ఇష్టం లేదు. ఎవ్వరు బాధలో ఉండాలని దేవునికి ఇష్టం లేదు. ప్రేయసులో గమనించండి. ఎందుకంటే దేవుడు కీడు చేసేవాడు కాదు, దేవుడు మేలు చేసేవాడని మనం గమనిస్తాం. హల్లెలూయా. దేవుడు ఎటువంటి దేవుడు అండి?
ఓ దేవుడు నాకు మహోపకారము, 13వ కీర్తన, దేవుడు నాకు మహోపకారం చేసి ఎవరినే కీడు పెట్టి ప్రైసలో దూషించి ప్రైసలో ప్రైసలో వేదన పెట్టడానికి కాదు దేవుని ఇష్టం. కొన్ని మన మనస్తత్వాన్ని బట్టి ప్రైసలో మనస్తత్వం మార్చుకుంటే చాలు, యాటిట్యూడ్ మార్చుకుంటే చాలు, మెంటాలిటీ మార్చుకుంటే చాలు. ప్రైసలో ఎప్పుడైతే ఇటువంటి మార్పులు మనకు వస్తుందో హల్లెలూయా స్తోత్రం. దేవుడు బాహ్యమైన విషయాలు కూడా దేవుడు మార్పిచ్చేవాడే ఉన్నాడు అని స్తోత్రం. అటువంటి మార్పులు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన బాహ్యమైన విషయాలు ఎప్పుడైతే లోపలున్న మార్పును బట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేస్తలో మీ ప్రతి అవసరతలు రకరకాలైన అవసరాలతో ఉన్నవారు ఉన్నారు. శారీరక బలైన అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అప్పు భారం అవ్వచ్చు, జీవితోపాధి అవ్వచ్చు, ఏదైనప్పుడు కూడా గమనించండి, దేవుడు తన బిడ్డలను ప్రైసలో అన్నీ ఇచ్చేవాడే ఉన్నాడు కనుక ప్రైసలో దేవుని సన్నిధిలో చదువు దేవుని మందిరానికి వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని విషయాల్లో మనం ఎప్పుడు సంతోషించే వారంగా ఉండాలి అనిస్తాం. హల్లెలూయా. అటువంటి వారు 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, మనకు తెలుసు. దేవుని సన్నిధిలో వెళ్తారు, దేవునితో ఉన్నారు. ఆ రిలేషన్, ఆ బంధం, ఆ ఎన్కౌంటర్ విత్ గాడ్ అని స్తోత్రం. దేవునితో ఉన్న ఆ యొక్క ప్రైజలో ఆ ఎన్కౌంటర్ అనేది ప్రైజలో దేవుని నామానికి మహిమ కలిగినగా. హల్లెలూయా. ప్రైజలో అందరితో, పిల్లలతో, యవనస్తులతో నేను చెప్పడానికి ఇష్టం మా మాట ఏంటంటే దేవునితో మంచి బంధం కలిగి ఉండండి. భక్తి జీవితానికి ప్రేమ కలిగి భక్తి చేయండి. దేవుణ్ణి ప్రేమిస్తూ బాధ్యత కలిగి మనం దీవిస్తాం. హల్లెలూయా స్తోత్రం. ఈ పగటి వేళ ముఖ్యంగా ఈ దినాల్లో మీరు ప్రార్థన చేసి వచ్చిన విషయాలన్నిటికీ దేవుడు జవాబు దయచేయనుగాక. ప్రతి హల్లెలూయా పరిస్థితి నుండి దేవుడు విడుదలిచ్చి ఉన్నతమైన స్థాయిలో దేవుడు నడిపించిన గాక. మనకి ఆ కోరిక ఉండాలి, ఆయన రాకడలో ప్రైసలో నేను స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అది మాత్రం సులువుగా జరగదండి. స్తోత్రం. అది మాత్రము సులువుగా వచ్చేది కాదు. ప్రైసలో దేవుని మనము హల్లెలూయా స్తోత్రం. ఒకవేళ అలాగ వస్తే వెళ్ళిపోతే ఏం పర్వాలేదు కానీ స్తోత్రం మంచిదే కదా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుచేత ఈ పగటి వేళ దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా స్తోత్రం. తల నుంచి ప్రార్థన చేద్దాం ఒక్క క్షణము. హల్లెలూయా. అందరూ కూడా